కారులో ఎక్కించుకుని వెళ్ళారట, ఆవిడ రేప్ చేశారట, ఇష్టం లేకుండా చేశారట, ఇవన్నీ డైరెక్ట్ గా ఆవిడ చెప్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, రేపు మొన్నాడు ఎక్కించుకున్నారు అని. ఇవన్నీ ఆ వ్యక్తులు వాళ్ళిద్దరికి జరిగినటువంటి సంభాషణను పార్టీకి రుద్దాలని చెప్పి దీంట్లో మళ్ళీ మనతో మాట్లాడిన ఆడియో ఉంది. వాళ్ళతో నాకు ఫోన్ చేసిందమ్మా, అమ్మ నేను మీరు దగ్గరికి రాను, మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఆడబిడ్డలుగా మీరు మా ఇంటికి రండి అని పిలిచిన. వచ్చింది. ఎప్పుడు చేశారు మీకు ఫోను? నాకు దాదాపు ఒక 1 వీక్ 10 days క్రితం. ఏమని ఫోన్ చేసింది ఆమె? సార్ నేను మీతో మాట్లాడాలి అని వచ్చింది. ఏంటంటే నాకు శ్రీధర్ని గెలిపించండి. ఏమమ్మా ఎందుకు గెలవాలి అన్నా నేను. మనకు తెలియదు కదా, అంటే ఈ విధంగా మేము అంటే వీటి కాదమ్మా, అది వాళ్ళ నాన్న నిజంగానే ఈ రోజుకు హాస్పిటల్లో ఉన్నాడు, శ్రీధర్ ఫాదర్. వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు అన్నట్టు వాళ్ళు చెప్పారమ్మా, అమర హాస్పిటల్లో ఉన్నారు అంటే అవును సార్ నాకు తెలుసు అన్నది. ఆ విధంగా ఈ విధంగా చెప్తే అట్లా కాదమ్మా, వాళ్ళ పేరెంట్స్ ఏదో కట్టడి చేసుకున్నట్టున్నారు, బట్ వాట్ ఎవర్ ఇదేదో జరిగిందంటున్నావు నువ్వు చెప్తున్నావు అని అడిగితే, నేను అప్పుడు ఫోన్ చేస్తే ఆల్రెడీ అప్పటికే శ్రీధర్ వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇచ్చి ఉండదు ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చేటప్పటికి. అసలు ఇప్పుడు ఈ కంప్లైంట్ దాటే దీన్ని ఎట్లా చేయాలని చెప్పి బ్లాస్ట్ చేస్తుంది అమ్మాయి. ఓకే, మరొక అంశం, 5 సార్లు అబార్షన్ చేయించారు అంటున్నారండి, మీకు ఎవిడెన్స్ ఉన్నాయా? నేను ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. నేను ఇప్పుడు మాట్లాడతాను సార్ మీతో దాని విషయం. సరే అమ్మా అని ప్రెస్ వాళ్ళు అడిగారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, సైంటిఫిక్ గా కూడా ఇది కరెక్ట్ కాదు కదా, మీరే చెప్పండి. మనము ఒక తల్లి ఒక చెల్లి అక్కల మధ్యన పెరిగిన వాళ్ళము, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ 5 to 6 times